దేవర్షి కుంటి వారి మీద జిగుప్స కలిగించే వారి మీద కూడా స్త్రీలకు ఆసక్తి కలుగుతుంది. అంటే వాళ్ళను సేవిస్తారు. అంత మంచి గుణం ఉంది స్త్రీలకు. లోకంలో స్త్రీలకు పొందరాని వారంటూ ఎవరూ ఉండరు. పాపం అందరినీ వాళ్ళు సేవ చేస్తుంటారు. ఎంతోమంది స్త్రీలు వేరే వేరే విధంగా పొందుతున్నారు. ఒక్కటే రెండా, అందరితో ఉండినటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది స్త్రీలు ఈ మగవాళ్ళను సేవిస్తూ ఉంటారు. అంత దయ స్త్రీకి. ఓ బ్రహ్మస్వరూప, అతివలకు పురుషుడు లభించకపోయినా, భర్త కూడా దగ్గర లేకపోయినా వారిలో వారే కోరికలను అనుగుణంగా ప్రవర్తిస్తుంటూ ఉంటారు. అంటే ఆ కోరికలు వాళ్లే ఏదో అనుకుంటూ వాళ్లే ఏదో సంబడపడి పోతుంటారు. పురుషులు దొరకనందువల్ల, ఇతరుల జనులు పరజన భయం వల్ల, హత్య బంధించబడటం అనేటువంటి భయం వల్ల స్త్రీలు చాటుగా ఉంటారు కూడా. అందుకని సిగ్గుగా ఉంటారు. అతివలు చంచల స్వభావం కలవారు. నిజంగా అందరికీ ఉంది. వారిని సేవించడం చాలా కష్టం. వారి భావం కూడా ఎవరికి అంతుపట్టదు, తెలియదు. పండితుల మాటలలాగా స్త్రీల భావాలకు కూడా తేలికగా అర్థం కావు. అగ్నికి కట్టెలతో తృప్తి కలగదు కదా, అట్లా. అలాగే ఎన్ని నదులు కలిసిన సముద్రం నిండదు. సర్వభూతాలను మింగేసిన మృత్యువుకి ఆకలి తీరదు. అలాగే స్త్రీల యొక్క ఆనందం కూడా, అప్పుడు ఆశ కూడా అట్లే ఉంటుంది. వేటిని అధికంగా ఇష్టపడరు. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, హాయిగా ఉంటారు. యముడు వాయువు, మృత్యువు, పాతాళం, బడబాగ్ని, కత్తి పదును, విషం, పాము, అగ్ని మొదలైనవన్నీ కలిసి ఒకటి. శ్రీ ఒక్కతే మరొకటి. శ్రీ వాటికంటే గొప్ప ప్రభావం కలది. వాళ్ళని అన్ని దానికన్నా పెద్దది. ఓ నారద, దేని నుండి పంచమహాభూతాలు పుట్టాయో, దేని నుండి బ్రహ్మదేవుడు సర్వలోకాలను సృష్టించాడో, దేని నుండి స్త్రీలు పురుషులు పుట్టారో, దాని నుండి స్త్రీలోని దోషాలు కూడా పుట్టాయి అని చెప్పింది పంచచూడ అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 39వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముని ఇలా అడిగాడు, ఓ తాత, మానవ లోకంలోని పురుషులు బ్రహ్మదేవుడు కల్పించిన తీవ్ర మోహానికి లోనై ఎల్లప్పుడూ స్త్రీలపై ఆసక్తిని చూపిస్తున్నారు. స్త్రీలు కూడా పురుషులపై ఆసక్తులవుతున్నారు. ఇది కళ్ళకు కనిపిస్తోంది. దీనికి లోకమే సాక్షి. కనుక ఈ విషయంలో నాకు ఒక సందేహం ఉంది, దాన్ని తీర్చు. పురుషులు ఈ స్త్రీలతో కలిసి ఎందుకు జత కడుతూ ఉన్నారు, ఆనందిస్తున్నారు? స్త్రీలు కూడా ఎందుకని పురుషులపై ప్రేమను చూపిస్తున్నారు? దాంపత్యం అని పెట్టిందే మీరు, ఏమడుగుతావో నాకు అర్థం కాలే. ఇష్టంతో ప్రవర్తిస్తున్నారు, ఇంకేం మరి? మళ్ళీ ఎందుకు విరక్తిని చెందుతున్నారు? ఇది బాగుంది, విరక్తిని చెందు బాగుంది. ఓ మహాత్మా, యవనంతో గర్వించిన స్త్రీలను, పురుషులను ఎలా రక్షించుకోవాలి? నాకు ఈ రహస్యాన్ని చెప్పు. ఆ స్త్రీలు పురుషులతో ఆనందిస్తూ కూడా వారిని మోసగిస్తున్నారు. వారి చేతిలో పడ్డవాడు ఒక్కడు కూడా బయటపడలేకపోతున్నాడు. ఎందుకో చెప్పు. సంబరాసురుడి మాయ, నముచి మాయ, బలి మాయ, కుంభినసుడి మాయ మొదలైన ఈ మాయలన్నీ అతివులకు తెలుసు. అంటే ఆశలు, కొత్త కొత్త ఆశలు కావాలి వాళ్ళకి, కొత్త కొత్తవి కొనుక్కుంటూ ఉండాలా. మగవారు నవ్వుతుంటే వీరు హేళన చేస్తారు, ఏడుస్తూ ఉంటే ఏడిపిస్తారు. ఆ అవసరం ఏర్పడితే ఇష్టం లేని వ్యక్తిని కూడా తీయటి మాటలతో వశం చేసుకుంటారు. శుక్రాచార్యుడికి, బృహస్పతికి తెలిసిన శాస్త్రనీతి కూడా గొప్పవి కావు. శ్రీబుద్ధే గొప్పది. కనుక మానవులు వారిని ఎలా రక్షించుకోవాలి? ఓ వీరా, స్త్రీలు అసత్యాన్ని సత్యం అంటారు, సత్యాన్ని అసత్యం అంటారు. వాళ్ళ ఇష్టము భ్రమింపజేస్తారు. అలాంటి స్త్రీలను పురుషులు ఎలా కాపాడుకోవాలి? స్త్రీల బుద్ధిలో ఉన్నటువంటి అర్థ నిశ్చయాలను లెక్కలోకి తీసుకున్న తరువాతనే కదా బృహస్పతి మొదలైన సత్పురుషులు నీతి శాస్త్రాలను రచించి ఉంటారని నేను అనుకుంటున్నాను. అంటే స్త్రీలకు తెలిసినంత నీతి ఇంకెవరికి తెలియదన్నారు. చాలా బుద్ధిమంతులట స్త్రీలు. దీంట్లో చెప్తున్నారు భీష్ముడు చాలా బుద్ధిమంతులు, నేర్పరులు, బ్రహ్మకు సమానులు అన్నారు ఒక్కో పర్యం. రాజా, పురుషులు ఆదరించిన స్త్రీలు వారి మనస్సులను తప్పకుండా కలత పెట్టి తీరుతారు. ఒక్కవేళ వాళ్ళు ఇష్టం లేకపోతే
పురుషులు తిరస్కరించినా స్త్రీలు వదిలిపెట్టరు. పాపం వారి మనస్సులను కష్టపెట్టే తీరుతారు, వదలరు. స్త్రీలలో కొందరు ధర్మంగానే నడుచుకుంటూ ఉంటారు. స్త్రీలను ఆదరించినా నిరాకరించినా కూడా వారు తప్పకుండా పురుషుల మనస్సులను కలిసివేస్తూ ఉంటారు. అలాంటి వారిని ఎవరు కాపాడతారు? ఇదే నాకు ఉన్న అతిపెద్ద సంశయం. ఎలాగైనా ఎప్పుడైనా వారిని కాపాడుకోవటం సాధ్యమవుతుందా? గతంలో ఎవరైనా అలా చేశారా? నాకు దాని గురించి వివరంగా చెప్పని స్త్రీ స్వభావం గురించి భీష్ముడిని అడిగాడు ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 40వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్తున్నాడు, మహారాజా కురునందన, ఇది ఇంతే. స్త్రీలను గురించి నువ్వు చెప్పిన దానిలో ఏ కొంచెం కూడా దోషం లేదు, సత్యం చెప్పావు. గతంలో మహాత్ముడైన విపులుడు శ్రీని రక్షించాడు. ఆ పురాతనమైన కథను గురించి నీకు చెబుతాను, విను. బ్రహ్మదేవుడు స్త్రీలను ఎలా సృష్టించాడో, ఎందుకోసం సృష్టించాడో కూడా నీకు చెబుతాను. ఓ కుమార, వారికన్నా అధికమైన పాపం మరొకటి లేదు. వారు జ్వలించే అగ్ని వంటి వారు. వారు మయుడు యొక్క మాయులు అని తెలుసుకోవాలి. మహాబాహు, మొట్టమొదట ప్రజలందరూ ధర్మాత్ములే. అందుచేత మానవులు స్వయంగా దివ్యత్వాన్ని పొందేవారు. దానితో దేవతలు భయపడ్డారు. ఒకనాడు దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి వెళ్ళారు. తమ మనస్సులోని భావాన్ని చెప్పి తలలు వంచి మౌనంగా నిలబడ్డారు. ఆ దేవతల మనస్సులోని భావాన్ని బ్రహ్మదేవుడు గ్రహించాడు. మానవులు సులభంగా దేవతలు అయిపోతున్నారు, దీనిని కట్టడి చేయాలని బ్రహ్మదేవుడు సంకల్పించాడు. వెంటనే మనుష్యులను మోహింపజేయాలని కృత్యారూపులైనటువంటి స్త్రీలను సృష్టించాడు. ఎందుకంటే ఒకప్పుడు, అంటే యుగ యుగాలకు ముందు, ఈ యుగాలు కాదు, ఏదో కల్పాంతర యుగాల్లో అందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారట. మనుషులంతా కూడా మోహింపజేయాలని కృత్యారూపులైనటువంటి స్త్రీలను సృష్టించాడట. సృష్టి ప్రారంభంలో ఈ లోకంలోని అతివలు అందరూ పతివ్రతలుగా ఉన్నారు. కానీ కృత్యారూపంలోని ఈ స్త్రీలు భూమి మీద అవతరించటం చేత లోకం తీరు మారిపోయింది. అంటే కల్పాంతరాల వెనుకల కథ ఇది. బ్రహ్మదేవుడు వారి ఇష్టానుసారంగా కామభావాన్ని ప్రసాదించాడు. దాంతో అతివలు కామలోభం కలవారయ్యారు. వారు అన్ని వేళలా మనుష్యులను బాధించారు. క్రోధం కామస్య దేవేశః, క్రోధం కామస్య దేవేశః, సహాయం చాసృజత్ ప్రభుః, సహాయం చాసృజత్ ప్రభుః, అసజ్జంత ప్రజా సర్వాః కామక్రోధవశం గతాః, కామక్రోధవశం గతాః. ప్రభువైన బ్రహ్మ కామానికి తోడుగా క్రోధాన్ని సృష్టించాడు. దానితో కామక్రోధాలకు లోబడి ప్రజలందరూ పరస్పర ఆసక్తిని పెంచుకున్నారు. విప్రులు, గురువులు, మహాగురువులు, రాజులు మొదలైన వారందరూ ఈ అతివలలో ఆనందించాలని కామయాతనలు పడసాగారు. ఆసక్తి లేని వారు, నిత్య బ్రహ్మచర్యంతో మనస్సును పవిత్రంగా ఉంచుకున్నవారు, తపస్సు, దమం, ధ్యానం, పూజలు యందు ఆసక్తులై వారు మాత్రమే నిర్మలంగా ఉన్నారు. అంటే వాళ్ళు కొంతమంది వేరే ఉన్నారు కదా, అయితే అందరూ పడిపోలేదు కదా. అతివల మాయలో వాళ్ళు పడలేదు. అతివలకు కర్మలు ఏవీ విధించబడలేదు. ప్రజాపతి వారి కోసం మంచం, ఆసనం, అలంకారం, అన్నం, పానం, అగౌరవం, చెడుగా మాట్లాడటం, అద్దం, ఆసక్తి, రతి అనే వాటిని ఇచ్చాడు. అందుచేత పురుషుడు ఎంత ప్రయత్నం చేసినా ఇలా మోహితులైన వారిని రక్షించుకోలేడు. తాను సృష్టి చేసిన బ్రహ్మదేవుడికి కూడా అది సాధ్యం కాదు. చేసేసాడు. బ్రహ్మదేవుడే తలకాలు పడ్డాడు. ఏంట్రా నాయన వీళ్ళ నుంచి ఇడిపించడం ఎట్లరా అని. ఇక మామూలు మనుష్యులకు ఎలా సాధ్యమవుతుంది? పెద్ద పెద్ద వాళ్ళే గోల్తబడ్డారు. వారి వద్ద మాటలు, వధ, బంధనాలు, రకరకాల కష్టాలను పెట్టడం మొదలైనవి పనికిరావు.
అందుచేత వారెప్పుడు అదుపు లేని వారే అని గ్రహించు. ఓ ధర్మరాజా, అయినా కూడా పూర్వం విపులుడు గురుపత్నిని కాపాడాడు. ఆ కథను చెబుతున్నాను విను. పూర్వము దేవశర్మ అని ప్రసిద్ధి చెందిన భాగ్యశాలి అయినటువంటి ఒక ఋషి ఉండేవాడు. ఆయన భార్య పేరు రుచి. ఆమె అంత అందగత్తె లోకంలో లేనేలేదు. కనుక ఆమె రూపాన్ని చూసి దేవతలు గంధర్వులు కూడా దానవులే మోహించబడ్డారు. ప్రత్యేకించి వృత్రాసుడిని వధించినటువంటి ఇంద్రుడు ఆమె అందానికి దాసుడయ్యాడు. దేవశర్మ మహాముని ఆయనకు స్త్రీల నడవడిక గురించి బాగా తెలుసు. అందువల్ల యథాశక్తిగా అందరి నుంచి తన భార్యను కాపాడుకుంటూ ఉన్నాడు. మంచి పని పాపం. ఇంద్రుడి గురించి లోకానికి తెలుసు కదా, ఆయనకు ఆనందించడమే పని కదా, అది దేవశర్మకు తెలుసు. అందువల్ల ఎంతో జాగ్రత్తగా తన భార్యను కాపాడుకుంటున్నాడు. 3 పూట్ల 24 గంటలు భార్యను వదిలేసి వెళ్ళలేదు ఎక్కడా కూడా. ఒకనాడు దేవశర్మకు యజ్ఞం చేయాలని బుద్ధి పుట్టింది. ఇప్పుడు ఈ సమయంలో భార్యను ఎలా కాపాడుకోవాలి అని చింత పట్టుకుంది. బాగా ఆలోచించాడు. యజ్ఞం ముఖ్యమా, ఈవిడి ముఖ్యమా? తన ప్రియ శిష్యుడు భృగు వంశంలో పుట్టినవాడైనటువంటి విపులుణ్ణి పిలిచి ఇలా అన్నాడు. ఓ విపుల, నేను యజ్ఞం చేయాలని వెడుతున్నాను కనుక మీ తల్లిగారిని కాపాడవలసిన బాధ్యత నీపై ఉంచుతున్నాను. ఎందుకంటే ఇంద్రుడు ఈ రుచిని మోహించాడు, కోరుకుంటున్నాడు. కనుక నీ శక్తి కొద్దీ ఇంద్రుడి నుండి ఈమెను రక్షించు. ఇంద్రుడేమైనా వచ్చాడంటే ఎతకపోతాడు మీ అమ్మను, జాగ్రత్త. నువ్వు ఇంద్రుడి విషయంలో ఎప్పుడూ ఏమరుపాటుతో ఉండకు. ఓ విపుల, మరో మాట, ఇంద్రుడు వివిధ రూపాలను ధరిస్తాడు, వివిధ మాయలు పన్నుతాడు, మాయకు వశం కాకు అన్నాడు. అలా గురువైన దేవశర్మ చెప్పగానే విపులుడు అంగీకరించాడు. విపులుడు నియమాలతో ఇంద్రియాలను జయించాడు, ఉగ్ర తపస్సు చేశాడు, ధర్మాన్ని ఆచరిస్తున్నాడు కూడా, సత్యం మాట్లాడుతున్నాడు, సూర్యాగ్నుల వంటి తేజస్సు గలవాడు. ఆ విపులుడికి మరొక సందేహం వచ్చింది. బయలుదేరుతున్న గురువుగారిని ఇలా అడిగాడు. ఓ గురువుదేవా, నా సందేహాన్ని తీర్చండి. ఒకవేళ ఇంద్రుడు కనుక ఇక్కడికి వస్తే ఏ రూపాల్లో వస్తాడు? ఆయన శరీరం, తేజస్సు ఎలా ఉంటాయి? ఈ విషయాన్ని నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు. నాకు అర్థం కావటం లేదు. ఒకవేళ వచ్చాడనుకోండి ఇంద్రుడు, ఎట్లుంటాడు? అప్పుడు గురువైన దేవశర్మ విపులుడికి ఇంద్రమాయ గురించి ఇలా చెప్పాడు. నాయన విపుల, ఇంద్రుడికి అనేక మాయలు తెలుసు. మాటి మాటికి రకరకాల రూపాలను మారుస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి కిరీటాన్ని, వజ్రాన్ని, వింటిని, కుండలాలను ధరించి వస్తాడు. వెంటనే ముహూర్త కాలంలోనే మారిపోయి చండాలుడిలాగా కనిపిస్తాడు. ఇంతలో శిఖలను, జడలను, నారచీరలను ధరించి కృషించిన ఋషిగా మారిపోతాడు. అంతలో పెద్ద శరీరంతో లావుగా కనిపిస్తాడు. తెల్లగా, నల్లగా ఇలా వివిధ రంగులతో మారిపోతూ కనిపిస్తాడు. వెంటనే చూపులు తిప్పుకోలేం మనం, అంత అందగాడిగా మరుక్షణంలోనే విరుగుపుడిగా కనిపిస్తాడు. యువకుడిగా, వృద్ధుడిగా ఎలాగైనా అయిపోతాడులేండి. విప్రుడిగా, క్షత్రియుడిగా, వైశ్యుడిగా, శూద్రుడిగా ఎలాగైనా వస్తాడు. అంతేకాదు, ఆ ఇంద్రుడు జుట్టు పెంచుకొని ఉంటాడు, జుట్టు లేకుండానూ ఉంటాడు. చిలుక, కాకి, హంస, కోకిల ఇలా ఏ రూపంతో అయినా వస్తాడు. వెంటనే సింహము, పులి, ఏనుగుల రూపాన్ని ధరిస్తాడు. దేవతా రూపాన్ని, రాక్షసుల రూపాన్ని, రాజుల రూపాన్ని కూడా ధరిస్తాడు. ఒకసారి పుష్టిగా ఉంటాడు, మరొకసారి వాత రోగంతో చూడలేని విధంగా కనిపిస్తాడు. పక్షిగా వస్తాడు, వికారంగా ఉంటాడు. 4 కాళ్ళ జంతువులుగా వస్తాడు. ఒక్కొక్కసారి అనేక రూపాలతో వస్తాడు. మరొక్కసారి పల్లెటూరి వాడిలాగా వస్తాడు. ఈగ, దోమ మొదలైన రూపాలు ధరిస్తాడు. ఓ విపుల, ఇంద్రుణ్ణి గుర్తించడం ఎవరికీ శక్యం కాదు. మరి నాకు శక్యమవుతుంది అనుకున్నారా? చివరికి ఈ జగత్తనంతా సృష్టించిన బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు. మరి నన్నెందుకు నమ్ముతున్నారైతే? నాకేమో పెద్ద మనిషి నేను, కానీ అదృశ్యంగా అని లోపల అనుకున్నాడు, బయట చెప్పలే. కానీ అదృశ్యంగా ఉన్న ఆ ఇంద్రుణ్ణి జ్ఞాననేత్రంతో మాత్రమే చూడగలం. అంటే నువ్వు తపస్సు చేసుకున్నావు కదా, అందుకని నీకు కొంచెం జ్ఞాననేత్రం ఉంటుంది అనుకున్నా. ఆ దేవరాజు ఒక్కొక్కసారి వాయు రూపంలో కూడా ఉంటాడు. ఇలా ఇంద్రుడు ఎప్పుడూ వివిధ రూపాలను ధరిస్తూ ఉంటాడు. కనుక ఓ విపుల, జాగ్రత్తగా ఉండు. ఏ ఊపిరాడేదే కష్టంగా ఉంది, ఇంక జాగ్రత్తగా ఏమిటి? గొప్ప ఈగ వేరే, దోమ వేరే. గొప్ప ప్రయత్నం చేసి
తల్లి అయినటువంటి రుచిని కాపాడాడు. ఏమన్నా కానీ ఆ ఇంద్రుడు ఈ రుచిని తాకకుండా రక్షించు అని చెప్పి దేవశర్మ యజ్ఞం చేయాలని వెళ్ళాడు. తర్వాత విపులుడు మీ అమ్మను మాత్రం తగలుకోకుండా రక్షించు అని చెప్పి వెళ్ళాడు. అది వేరే. ఎట్లా తగలుకోకుండా రక్షించు మీ అమ్మను? నేను చెప్పినట్టుగా దోమ ఎత్తుకొచ్చుంటే ఏం చేసేది? తర్వాత విపులుడు గురువుగారు చెప్పినటువంటి మాటలను మనస్సులో పెట్టుకున్నాడు. ఎంతో ఆలోచించాడు. మహాబలవంతుడైనటువంటి ఇంద్రుని నుండి ఆమెకు పూర్తిగా రక్షణ కల్పించి ఇంకేమి భద్రత చెయ్యాలా అని ఇలా ఆలోచించాడు. గురువుగారు నాకు పెద్ద బాధ్యతను అప్పగించారు. ఇప్పుడు నేను గురుపత్నిని రక్షించడానికి ఏం చేయాలి? ఆ ఇంద్రుడు మాయావి, శక్తిమంతుడు. పైగా ఆయనను ఎదిరించడం చాలా కష్టం. ఒకవేళ ఆశ్రమ ద్వారాలు మూసి ఇంద్రుడు రాకుండా ఆపటానికి సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఎలాగైనా ఇంద్రుడిలోనికి వచ్చేస్తాడు. ఎందుకంటే ఇంద్రుడికి మాయలు తెలుసు. అనేక రూపాలు ధరిస్తాడు. వాయు రూపాలోనైనా వచ్చి గురుపత్నిని అవమానిస్తాడు. కనుక ఈమెను రక్షించే విషయంలో అన్ని ఆలోచనలు చేసినా వ్యర్థమైపోతాయి. ఎన్ని ఉపాయాలు చేసినా విఫలమైపోతాయి. కనుక ఒకే ఒక ఉపాయం ఉంది. దానినే నేను పాటిస్తాను. అదేమిటంటే నేను ఈ రుచి శరీరంలోకి ప్రవేశించి ఉంటాను. ఎందుకంటే ఈయన కూడా చాలా తపస్వి కదా. శరీరంలో ప్రవేశిస్తాను. ఎప్పుడూ ఉండి జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఇంద్రుడి ముందు పౌరుషాన్ని ప్రదర్శించలేను, అశక్తుణ్ణి. కనుక ఈమెను కాపాడలేను. పైగా ఇంద్రుడు వివిధ రూపాలు ధరిస్తాడు. సోకం యోగ బలాదేనాం, సోకం యోగ బలాదేనాం రక్షిష్యే పాకశాసనాత్, రక్షిష్యే పాకశాసనాత్. కనుక నేను యోగ బలంతో ఇంద్రుడి నుంచి ఈమెను కాపాడతాను. ఈమెను రక్షించడం కోసం నా శరీరంతో ఈమె శరీరంలో ప్రవేశిస్తాను. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది. గురుపత్నిని తాకూడదు. తాకితే గురువుగారు కోపిస్తారు. ఆయన శాపం పెడతాడు. తన పత్ని ఎంగిలి పడినట్లుగా భావిస్తాడు. మొదలే కోపం గురువుగారికి. ఆ భార్య ఎంగిలైందని నన్ను నమిలేస్తాడు. అంతే. నా కథ ఏమిటి? అప్పుడు నన్ను గురువుగారు తప్పకుండా శపిస్తారు. ఆయన మహాతపస్వి, దివ్యజ్ఞాని. ఈమెను మనుష్యులు ఇతర స్త్రీలను రక్షించినట్లుగా రక్షించలేము. అది ఎలాంటి పరిస్థితిలోనూ సాధ్యం కాదు. ఎందుకంటే వచ్చేవాడు సామాన్యుడు కాదు. ఇంద్రుడు మహామాయావి. అయ్యో, ఇప్పుడు ధర్మ సంకటం ఏర్పడింది. గురువుగారి ఆజ్ఞను ఇప్పుడు తప్పకుండా పాటించాలి. నేను దీనిని కనుక చేయగలిగితే పెద్ద ఆశ్చర్యకరమైన పనిని చేసిన వాడిని అవుతాను. నాకు గురుశాపం తగిలినా పర్వాలేదు. నాకు ఈ తల్లిని కాపాడటమే కావాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.